సార్ గుడివాడలో కొడాలని ఓటమి కారణం ఏంటంటారు బాబు? ఏముంది మామూలుగా సరైన పనులు లేక 4 సార్లు గెలిచాడు. సరైన పనులు లేక ఎటువంటి ఇబ్బందులు ఉంటాం. కొద్దిగా డెవలప్మెంట్ అనేది లేక కొద్దిగా పట్టించుకోవాలా. ఆ పట్టించుకోకపోవటమే దానికి కారణం. అంతే తప్ప లేదా 4 సార్లు గెలిచినోడు 5వ సారి ఎందుకు గెలవడం? కారణం ఏంటంటే 4 సార్లు గెలిపించారు. 5వ సారి ఎన్నిగంటల రాముకి అవకాశం ఇవ్వాలని ఇచ్చారు. ఒకసారి అవకాశం ఇద్దామని అంటే ఇప్పుడు ఈ టిట్కో ఇల్లు కానీ ఇళ్ల స్థలాలు కానీ హాస్పిటల్ కానీ రోడ్లన్నీ డెవలప్ చేశారు. అయినా సరే ఓడిపోయాను. ఈ రోడ్లు ఏమి డెవలప్ లేదుగా. టిట్కో ఇల్లు అంటే సహజం. రోడ్లు డెవలప్మెంట్ ఎక్కడ ఉంది చెప్పు? ఈ గుడ్ల మన మచిలీపట్నం వరకే బాగుంది. ఆ తర్వాత ఏం బాగున్నాయి, ఏం బాగాలే. ఇప్పుడిప్పుడే కొద్దిగా నిదానంగా వస్తుంది. సార్ జగన్మోహన్ రెడ్డి గారు ఈవీఎం ద్వారా కాదు బ్యాలెట్ పేపర్ ద్వారా ఎలక్షన్ జరగాలన్నారు. దీని మీద మీ అభిప్రాయం? అట్లా అనుకుంటే ఎలాగూ? మొన్న 151 2019లో గెలిచాడు. 151 సీటు వచ్చినప్పుడు అప్పుడు ఈఎంఐ తేడా అని చంద్రబాబు నాయుడు గారు అంటే ఆ రోజున ప్రెస్ మీట్ పెట్టి అది వాడిపోతే ఇట్లా మాట్లాడతారు అది ఇదని అన్నారు. ఇవాళ ఈఎంఐ గురించి మాట్లాడటం కూడా అనవసరం. ఏముంది, నెక్స్ట్ ఎలక్షన్ బ్యాలెట్లు పెట్టుకోమనండి, ఇబ్బంది ఏముంది. మళ్ళీ 5 సంవత్సరాలకి బ్యాలెట్ పెట్టుకోమని ఆయన కోరిక నెరవేరుతుంది. సార్ పోలవరం ఆలస్యతానికి కారణం వైసీపీ అని కాదు టీడీపీ అని చెప్పి చర్చలు జరుగుతుంది. మీ అభిప్రాయం ఏంటంటారు? మరి 5 ఏళ్ళలో దాని గురించి పట్టించుకోవాలా. 5 సంవత్సరాల నుంచి దాని గురించి పట్టించుకోవాలా. దాని గురించి ఎంతో కొంత పోలవరం గురించి రాజధాని గురించి కొద్దిగా చేస్తే బాగుండేది. అది చేయలేదు. అది 3 రాజధానులు అంటేనే 5 సంవత్సరాలు గడిపేశాడు. మరి అంతేకాకుండా పోలవరం అని అంత పట్టించుకోలేదు. దానివల్ల కొంత జగన్ కూడా కొద్దిగా రివల్యూషన్ వచ్చింది, మైనస్. సార్ కృష్ణా జిల్లాలో వైసీపీ ఒక్క సీటు కూడా గెలవకపోవడం కారణం ఏంటంటారు? అదేముంది, మార్చాలనుకున్నారు, మార్చారంతే. ఒకసారి చూద్దాం టీడీపీ కానీ ఒకసారి దానివల్ల ఎలా ఉందంటే తమిళనాడు గవర్నమెంట్ లాగా ఒక 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు వీళ్ళు ఉంటే కొద్దిగా వాళ్ళ నాయకులు కూడా కొద్ది భయం అనేది ఉంటుంది. అర్థమైందా? కాబట్టి అందుకనే జగన్మోహన్ రెడ్డి గారిని ఒక 5 ఏళ్ళు ఉంచారు. ఆ తర్వాత వీళ్ళకి ఇచ్చారు. రేపొద్దున వీళ్ళ ప్రభుత్వం బాగోపోయింది అనుకో, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి పట్టం కడతారు.